జగన్ పాలన అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందుతున్నాయి. అంతేకాకుండా ఓసీకి ఇప్పటికొచ్చి ఎప్పుడు ఏ గవర్నమెంటు 5-6 క్యాస్టులకి ఎప్పుడు కూడా రాలేదు. అలాంటి క్యాస్టులకు కూడా డబ్బులు వేయడం జరిగింది. అంతే, ఈ ట్రిప్పు డబ్బులు వేసాడు, మరో ట్రిప్ వస్తే అభివృద్ధి చేస్తాడు. కావాల్సినవి ఎవరికి ఏం కావాలో అవన్నీ చేస్తాడు. రోడ్లు బాగోలేదంటున్నారు ప్రజలు, రోడ్లు అంటారు అంతే, అంతకంటే ఉంది. మళ్ళీ జగనే గెలిచేది. జగన్ పరిపాలన ఉంది, బాగానే ఉంది. ఎత్తనాడు తింటున్నారు, అట్లేదు ఏది మేము ఎప్పుడప్పుడు వచ్చేస్తుంది మా అకౌంట్లోకి. అన్నీ బాగున్నాయి, అన్ని పథకాలు జరుగుతున్నాయి. సూపర్గా ఉందండి. అన్ని రకాలు పేదలకు అన్ని రకాలు అందుతున్నాయి, అన్ని రకాలు తింటున్నారు. అందరూ టీడీపీలో ఏంటంటే వాళ్ళకి అందేది కాదు. అదేంటంటే పార్టీకి ఇచ్చేవారు. ఇప్పుడు పార్టీ చూడలేదు జగన్, పేదోడికి ఇస్తున్నాడు. పార్టీతో మాట్లాడలేదు నేను. అంటే పేదోడికి అద్భుతంగా ఉందన్నమాట. ఇంకా పథకాలు అందరికీ చేరుతున్నాయి, అందరికీ ఎవరు పుట్టింటే వాళ్ళకి చేరుతుంది. సచివాలయంలో చేర్చారంటే అందరికి వస్తుంది. అది పార్టీ లేదు, అది వైద్యం చదువు అన్నీ కూడా హైలైట్. ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే కేవలం వారి పార్టీ నేతలకి చెందుతున్నాయి పథకాలు అని చెప్పేసి. అలా అంటే అలా లేదు కదండి. నేను టీడీపీలో చేశాను, ఆయన జన్మ కమిటీ పెట్టి ఆ పార్టీ టీడీపీ వాళ్ళకే ఇచ్చేవాడు. వైఎస్ఆర్ అంటే దగ్గర కూడా అనలేదు. అదొందండి. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి జగన్ కులం మతం ఏం చూడమలేదు కదా, ప్రతి ఒడికి అందుతుంది. పెన్షన్ ఏంటంటే ₹10 పెన్షన్ కూడా 3 కుష్టి ఇచ్చేవాళ్ళు. ఏం చేశాను అందులో ఏదన్నా వాడు ముసలి లైన్లో కూర్చొని పెట్టించేవాళ్ళు. రాలేదు కదా, ఒకసారి రేపటి ఇంటి రాబడికి ఇచ్చేస్తున్నారు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగుంది సార్. అంటే ఏ విధంగా బాగుందంటే సంక్షేమ పథకాలు అవి అభివృద్ధి బాటలో ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఒక్కొక్క సంక్షేమ పథకం అందుతుంది. ఏ రూపాయనైనా అమ్మఒడి అవనే, 18 సంవత్సరాలు నిండిన అవదేవత అవనే, ఏదైనా ఒక రైతు భరోసా అవనే, ఏదేమైనా తర్వాత కాలేజీ వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. గత చంద్రబాబు పాలన ఎలా ఉంది? దాన్ని పోల్చుకుంటే చాలా బెస్ట్. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందన్న. అంటే ఏ విధంగా బాగుందంటే? అంటే పరిపాలన అంటే ప్రతి ఇంటికి బియ్యం వస్తున్నాయి, తర్వాత ప్రతి అకౌంట్లో డబ్బులు అమ్మఒడి కానీ సంక్షేమ పథకాలు అన్నీ బాగానే వస్తున్నాయి. పథకాలు అందరికీ చేరుతున్నాయి. జగన్ పరిపాలన బాగుందండి. ఆయన లేకపోతే మాకు జారీ లేదండి. అలాగా చుట్టోళ్ళని గుట్టోళ్ళని అలా పెంచుకొస్తున్నాడు. అలాగే ఉంటున్నాను. ఆడమడిచి లేకపోయినా ఆవిడ ఆధారం మీద ఉంది బతుకంతాను. అందుకని అలా జరిగిపోతుంది అనుకోండి. ఈ అమ్మాయి అయితే సాధారణంగా చెప్పలేమండి. జగన్ పరిపాలన బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటే అన్ని సౌకర్యాలు కుదురుతున్నాయండి. మాకు ఆటో బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే అమ్మఒడి అన్నది బాగానే ఇస్తున్నారు. ఆ తర్వాత ఈ పథకాలు ఏవి ఉన్నాయి కదండి, ఆ పథకాలు అన్నీ అమలు జరిపాడండి. మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. అది జరగవలసింది. జగన్ పరిపాలన సుపరిపాలన అండి. ఆయన చేసే కార్యక్రమాలన్నీ చాలా మంచి కార్యక్రమాలు. ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్పినట్టు చేశారు చివరి వరకును. ఈసారి కూడా ఆయనకే మా ఓటు వేయాలని అనుకుంటున్నాం. పథకాలు అందరికీ చేరుతున్నాయి. పథకాలు 90% అందరికీ చేరుతున్నాయండి. రాలేదు అన్నవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఇంటికి కూడా ఏదో సంక్షేమ పథకం ప్రతి ఇంటికి చేరుతుంది. వాళ్ళు ప్రతి పథకాన్ని కూడా పూర్తిగా వినియోగించుకుంటున్నారు. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటే పెన్షన్లు గట్రా బాగా ఇస్తున్నాడండి. ఇవన్నీ బాగా చూసుకుంటున్నాడండి. రాజా కూడా వస్తున్నాడండి, బాగా చూసుకుంటున్నాడండి. అంత సమంగా బాగానే ఉందండి. పథకాలు అందరికీ అందుతున్నాయి. మా పథకాలు అందరికీ అందుతున్నాయండి. జగన్ పరిపాలన బాగుంది సార్. అయితే ఆయన పథకాలని అవన్నీ పిల్లలకు అమ్మఒడని, నష్టపరిహారం అని అన్నీ సీఎం బాగానే ఉంది. తర్వాత ఇక రోడ్లు అయ్యి అని కొద్దిగా అభివృద్ధి లేదని అన్నారు తప్ప అన్నిటికీ చేయాలన్నా ఆయన ఖజానా డబ్బులు ఉండాలి కదా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పేదలు. ఇక చేయాలంటే ఇప్పుడు హాస్పిటల్ ఉంది, మెయిన్ తిండి హాస్పిటల్ వైద్యం అది బాగున్నాయి, అది చూసుకోవాలి మెయిన్. మరి మొత్తం ఒకసారి చేసేయాలంటే ఆయన మాత్రం ఎక్కడ తెచ్చిపెట్టేస్తాడు. అదండి బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన బాగుంది సార్. జగన్ పరిపాలన అయితే అండి వచ్చిన కాడి నుంచి కూడా పిల్లల చదువులు ఏంటి మొత్తం ఎప్పుడు కూడా స్కూల్లో ఏ విధంగా సౌకర్యం కూడా ఉండేది కదా. స్కూళ్ళకి క్లాసుల్లో కానీ తర్వాత రూముల్లో కానీ ఒక బాత్రూమ్కి వెళ్ళా సరే అసేం వేసుకున్నంత భీనంగా ఉండేది. కానీ ఇవాళ ఒక ఇంద్రభవనంలాగా తయారు చేశారు స్కూల్లోని కూడా. తర్వాత మత్స్యకారులకి ఏంటి, ఒక ఆటో డ్రైవర్కి ఏంటి, నాగలాంటి వాళ్ళు ఎంతోమంది నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
15,000 చొప్పున ఇవ్వడం అంటే చాలా గొప్పతనం. ఏ ఏ సంవత్సరంలోనూ కూడా ఎవరు మాకు ఏం పెట్టింది ఏమీ లేదు. మాకు భూములు లేవు, పుట్టలు లేవు. అలాంటిటప్పుడు ఈ రైతులకి కూడా చాలా మటుకి సాయం చేయడం, రైతు భరోసా ఏంటి ఇవన్నీ కూడా పెట్టడం చాలా బాగా జగన్ వచ్చిన పరిపాలన చాలా బాగుంది. కాకపోతే ఇంకా కూడా అందవలసినవి కూడా ఇంకా కొంతమందికి ఇంకా చేస్తానని హామీ ఇచ్చారైనా అవి కూడా అవుతాయని మేము చాలా సంతోషపడుతున్నాం. జగన్ పరిపాలన అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మా పిల్లల భవిష్యత్తు చాలా బాగుంది. ఇవాళ ఒక ఆడపిల్ల ధైర్యంగా వెళ్ళి స్కూల్లో చదువుతుందంటే ఎక్సలెంట్గా ఉంది. ఏ ప్రైవేట్ స్కూల్లో చదివించాలా, ఈ గవర్నమెంట్ స్కూల్లో బాగోదు అని అనేవారు. అలాంటిది కాదు, గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కంటే చాలా స్టడీ బాగుంది. చాలా నీట్గా చేసాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా ఇలా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే బాబు. మాకు ఒక పింఛన్ కానీ బియ్యం కానీ అన్నీ బాగానే వస్తున్నాయి. ఆయన వల్ల మాకు జబ్బులు కూడా ముడుతున్నాయి. జగన్ పరిపాలన జగన్ పరిపాలన తీసివేసింది కాదు. నన్నే కాదు, ఈజీగా కనుక్కో, ఊళ్ళో శరతోనికి కనుక్కో, ఎవరికి బాగుంటుందో తెలిసిపోవాలి. గత చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన మాకు ఏదో 3 కాళ్ళు ఇచ్చేవారు కానీ నాణ్యంగా ఇచ్చేవారు కాదు. అవి ఇచ్చేవారు కాదు. ఓకే. ఇంకా ఏదో ఇచ్చిన కాదు, గొడవ కూడా గడిపడేసి పంచాయతీ కాడికి వెళ్ళిపోదు. 3 రోజుల దాకా కూడా ఇస్తానో డబ్బు కూడా అందించేవాడు. జగన్ పరిపాలన వచ్చాక ఇంటికే తెచ్చి ఇచ్చేస్తున్నారు. అన్నం తినేటప్పుడు ఏమన్నాయి కూకున్నా సరే ఇంటికాడికి వస్తున్నాయి. అది బియ్యం కూడా అలా వస్తున్నాయి. ఎందుకు వచ్చింది ఈజీకి వస్తారు. ఆ పక్క తీసుకుని ఎమ్మ తీసుకు ఆ ఎమ్మ తీసేసుకుంటారు. ఇంటింటికి బియ్యము మాకు పింఛనీళ్ళు ఇంటికి వస్తున్నాయి. ఇంకా పొలాల మీద వేసిన డబ్బులు కూడా కొంతమంది తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు ఇంకా ఇప్పుడు ఇంకా వేయలేదు. పరిపాలన బాగానే ఉంది. డబ్బులు అందుతున్నాయి. ఫస్ట్ తారీఖు డబ్బులు అందుతున్నాయి నాన్నగారికి. పర్లేదండి. ఆయన వేసింది వరకు పర్లేదండి. పథకాలు అందుతున్నాయండి. అన్ని కోట బియ్యం అన్నీ ఆటో వస్తుంది, ఇంటికి వస్తుంది, అన్నీ వస్తున్నాయండి. బాగున్నాయి. మరి ఆయన అన్నయ్యన్నీ మనకు నెరవేరుతున్నాడు కదా. మరి ఆయన అన్నయ్యన్నీ వేసాడండి, పిల్లలకన్నీ పెద్దోళ్ళకన్నీ అన్నీ వేసాడు. మరి ఆయనే రావాలని కోరుకుంటున్నాము. మరి ఏం చేస్తారో పేదలు ఏం చేస్తారో తెలియదు. మరి ఆయన మాటికి రావాలని కోరుకుంటున్నామండి. మరి గత పాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉన్నదండి. గత పాలన చంద్రబాబు పాలన ఎలా ఉంది? అయితే అప్పుడైతే జరగలేదండి మాకైతేని. ఇప్పుడు జగన్ రాగానే మాకు అన్నీ మేలే చేసాడండి. ఆయన రావాలనే మేము అందరం కోరుకుంటేదండి. జగన్ గారి పరిపాలన అన్ని విధాల ప్రజలకి అన్ని సౌకర్యంగా అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, విద్యా కానుక, తర్వాత చేయూత, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఇంకా అనేక పథకాలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో అందుతున్నాయండి. పెన్షన్ కానుక ఇలా అన్నీ కూడా అందుబాటులో తెల్లారగట్ల లేచి 4:30 అవ్వకుండానే వాలంటీర్లు తెచ్చి పెన్షన్లు అవి 4:30కి ఇచ్చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయండి. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. సార్, ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు అది కరెక్ట్ కాదండి. మా ఊర్లోనే ఎక్కువ టీడీపీ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయండి. ప్రతిపక్ష నాయకులు చెప్పేది ఏంటంటే అన్నీ బోగస్ మాటలండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని అంటూ ఏం లేదండి. జగన్ గారు చెప్పారు కదా, కులం మతం పార్టీలు చూడడం అన్నింటికి అతీతంగా మేము చేస్తామని అలాగే చేస్తున్నారండి. ఆయన ఏ ఇబ్బంది లేదండి. ప్రతి ఒక్కరికి అన్నీ కూడా సకాలంలో అందుతున్నాయండి. అన్ని ప్రాబ్లం ఏం లేదండి. చంద్రబాబు నాయుడు నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయనకి ఛాన్స్లో 3 సార్లు ఇచ్చారండి. 3 సార్లు ఇచ్చినా కాడికి ఆయన మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చాడు. అందులో కొన్ని కూడా 4-3 కూడా అమలుపరచలేదండి. అలాంటప్పుడు ఇంకా ఒకసారి రెండోసారి ఛాన్స్ ఎలాగెత్తాను ఒకసారి ఎవరు కాదండి. మా ప్రభుత్వంలో రైతులకి న్యాయం చేసాము, డోరా మహిళలకి న్యాయం చేసాము, పసుపు కింద డబ్బులు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. డ్వాక్రా మహిళలకి రైతులకి ఏమి న్యాయం చేయలేదండి. ఏంటంటే రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఏం చేయడండి? ఏం చేయలేదు. 2 విడతలు ఏదో కొద్దిగా వేసాడు అంతే తప్ప కానీ రుణమాఫీ చేయలేదు. ఆ డ్వాక్రా మహిళలు కూడా అలాగే కూడా చేయలేదండి. పసుపు కుంకుమని ఏదో ఎలక్షన్ టైంలో 2 విడతలు 10 వేసి జనాలను ఏదో ఆయనకి వెళ్ళి ఆక్కోవాలనుకున్నారు కానీ అది ప్రజలు ఎవరు నమ్మలేదండి. నమ్మకే రిజల్ట్ ఇచ్చారు. వైసీపీకి 151, టీడీపీకి 23 ఇచ్చారు. తెలుసు కదండి ప్రజలు ప్రజలకు మంచి చేస్తే మంచి చేస్తారు, చెడు చేస్తే చెడు చేస్తారండి. ఆయన చేసింది చెడు కాబట్టి ఆయనకి 23 సీట్లు ఇచ్చారు. జగన్ గారికి 150 సీట్లు ఇచ్చారు. రేపు నెక్స్ట్ కూడా రాబోయే ఎలక్షన్లో కూడా జగన్ గారికి ఇంచుమించు 150 సీట్లు తగ్గవండి. జగన్ పరిపాలన బాగానే ఉంది. ఏ విధంగా అంటే ఇచ్చినవి అన్నీ కూడా మంచిగా ఇస్తున్నాడు కదా.
అందరికీ అందుతుంది. గత పాలన ఎలా ఉందండి చంద్రబాబు పాలన? చంద్రబాబు పాలన మళ్ళీ ఇప్పుడు ఇంటికాడ ఉన్నాడు కదా, వచ్చిన తర్వాత తేలాలి. ఇప్పుడు అందరూ వస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు మన పరిపాలన చంద్రబాబు వస్తాడని ఇప్పుడు లెక్క. 5 సంవత్సరాలు వీళ్ళు చేశారు కదా, మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేస్తాడని. జగన్ పరిపాలన బాగుందండి. అందరికీ పథకాలు కూడా అందరికీ వస్తున్నాయి, ఇచ్చేస్తున్నారు. ఇబ్బంది ఏం పెట్టలేదు. బాగుంది పరిపాలన అయితే. మన చంద్రబాబు సంగతి మనకి తెలదనుకోండి. ఇప్పుడు ఇంకా ఆయన రావాలా, ఇప్పుడు తెలాలా. మరి ఇప్పుడు ఎలాగ ఇస్తున్నారు అన్నది మీరు అడిగారా? మాకు అంతున్నాయి, మాకు ఇస్తున్నారు. మాకు కదా ఎవరికైనా సరే బాధ పెట్టడం లేదు. వచ్చిన కాడికి ఈడిగా ఇచ్చేస్తున్నారు. బాగుంది పరిపాలన, చాలా బాగుంది బాబు. అన్ని రకాలుగా సౌఖ్యంగా చేస్తున్నాడు ఆయన. ఆయన చేసిన విధానంలో ఎక్కడ ఏది కూడా తేడా లేదండి. ఇప్పుడు ప్రతి పని, ఇప్పుడు ఉపాధి హామీ పనులు, అన్ని పనులు కూడా బాగా సక్రమంగా జరుగుతున్నాయండి. పింఛనీళ్ళు ఇస్తున్నారండి, అమ్మఒడి ఇస్తున్నారు, చెయ్యోతి ఇస్తున్నారు. అన్ని రకాలుగా కూడా జగన్ గారి పరిపాలన బాగుందండి. మాకు మళ్ళీ అయినా రావాలని కోరుకుంటున్నామండి. కానీ అందరి మనసులో బాగుందని ఉందండి. కానీ రోడ్లు, కంపెనీలు లేవని కొంతమంది తిట్టుకుంటున్నారు. అంతే తప్పండి. ప్రభుత్వం అయితే మాత్రం చాలా బాగుంది. అందరికీ అన్ని పథకాలు అంతే హ్యాపీగా తింటున్నారు, తిని కూడా తిడుతున్నారు. ఏంటారు ఈ రోడ్లు బాగాలేదు. ఇప్పుడు తిన్నవాడు తిడతాడు, అది సహజమే. అది రోడ్లు బాగాలేదు, కంపెనీలు రాలేదు అని అండవే తప్పండి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చేద్దండి. బాగానే ఉందండి. పెన్షన్ వస్తుంది, రేషన్ అది వస్తుంది. ఏ అభ్యంతరం లేదు, అన్నీ బాగానే ఉన్నాయండి. పథకాలు అన్నీ చేరుతున్నాయి, బాగానే ఉన్నాయండి. బాగుంది. పెన్షన్ వస్తుందండి, కోట వస్తుంది, బాగానే ఉందండి. ఇల్లు ఉంది. జగన్ పరిపాలనలో ఎవరికి కూడా ఇబ్బందులు ఏమి లేవు. ఇప్పుడు ఏంటంటే జగన్ పరిపాలనలో తీసేయవలసింది కాదంటే కొన్ని లోటుపాట్లు ఏవి ఉంటాయి, ఉన్నా సరే కానీ అవి మామూలు. అయ్యి జగన్ పరిపాలన వల్ల తప్పేమీ లేదు. రెండవది ఏంటంటే టీడీపీ వల్ల ఒకప్పుడు నేను లాస్ అయ్యాను. ఒకసారి ఉపాధి పనులు 15,000 రూపాయలు మజ్జిగ పోసాను. మజ్జిగ పోతే దానికి డబ్బులు బిల్లు చేయలేదు. జగన్ గారు పథకాలు, నవరత్నాలు అన్నీ కూడా బాగున్నాయి. పార్టీ కానీ పార్టీకి అతీతంగా ఏ పార్టీ వాళ్ళకైనా సరే అందరికీ ఒకే రకంగా అందుతున్నాయి మామూలుగాని. తర్వాత క్యాస్ట్ కానీ ఏమి లేకుండా అందరికీ అన్ని పథకాలు అందుబాటులో వస్తున్నాయి. ఎవరికి లంచం కానీ ఏం కానీ లేకుండా పోతుంది. అన్ని విధాలు బాగుంది. ఇప్పటికైతే మాకైతే సత్యశ్యామల కింద కనబడుతుంది. పథకాలు అందరికీ చేరుతున్నాయి, అందరికీ చేరుతున్నాయి. ఎవరో రాలేదన్నా బ్యాడ్ ఎవరికి లేదు. అన్ని బాగున్నాయి. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన కింద ఇప్పుడు చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు చాలా బాగుంది కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? అన్ని విధాలుగా పథకాలు మాట ఇచ్చింది ప్రతిదీ మడం తిప్పకుండా చేసుకొస్తున్నారు. ఆయన ఎలా చేసిండు? ప్రభుత్వాలు వచ్చి ఎవడో చేయలేదు. పేదవాడికి దారి చూపించాడు అయినా. పేదవాడికి అన్నం పెట్టి కూడా అయినా. ఇప్పుడు ప్రభుత్వాలు చాలా వస్తుంటే 70-80 సంవత్సరాలు పెట్టిన ఎవడో ఉన్నదా తిన్నావా అన్నవాడు ఎవడో లేడు. ఇవాళ కరెక్ట్గా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ప్రతి పథకం అందుతుంది. అంత సత్యశమలంగా బాగుంది. ఏ పనికైనా కావాలంటే రకమని చేసి పెడుతున్నారు. ఊళ్ళో నాయకులు కూడా, మా ఊళ్ళో ఎమ్మెల్యే గారు కూడా అన్ని తీరీలు బాగున్నాయి. నెక్స్ట్ కూడా అయినా రావాలా, అయినా వస్తాడు కూడా. అది ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తారు. అది తప్పది. ఏ పథకం ఏ పార్టీ వాడికి కూడా ఆయన అడ్డేటండే చేయలేదు. ఆయనకి ఏదంటే అరుగులు ఉన్న వాళ్ళ పెట్టుకుని చేసుకోండి అంటున్నాడు. ఆయన పలానా వాడికి అపోజిట్ పార్టీ వాడికి ఆడికి పెన్షన్ ఇవ్వకుండా అదే ఇవ్వకుండా అన్న మాట ఈయన తగ్గలేదు. ఇది వరకు వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఈయన కరెక్ట్ మంచోడు చెడ్డ. కొంతమందికి నప్పడు మంచోడు నష్టడు కొంతమందికి. అది గత చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? అదే డంబా పూసి అదంతా మోలీ 600 చెప్తే 1 కూడా చేసేయలేదు. చంద్రబాబు అంతా మోసమే. ఆయనకి ఎవడేస్తాడు? ఇప్పుడు ఆయన రిటైర్మెంట్లో ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో నమ్మరు ఇప్పుడు జనాలు కూడా. బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? మాకు అన్ని పథకాలు వర్తిస్తున్నాయండి. అర్హులు అన్నవాడు అందరికీ ఎవరికి ఆఫ్ చేయకుండా ఇస్తున్నారండి. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు ఓన్లీ వాళ్ళ పార్టీ నేతలకి చేరుతున్నాయని. లేదండి, విమర్శన ప్రతి నాయకుడికి, ప్రతి అర్హులు అన్న ప్రతి వాళ్ళకి ఇస్తున్నారండి. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన అలా వన్ సైడ్ అండి. జనభూమి కమిటీ వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదే ఆ రోజుల్లోనే. ఆడు చెప్తే వీళ్ళు ఇవ్వడం, లేకపోతే లేదు ఆ రోజుల్లోనే. ఈవేళ అది కాదండి, ప్రతి అర్హులు పథకం లబ్ధి పొందుతున్నారు. జగన్ పరిపాలన ఏ క్లాస్గా ఉంటుంది? మనీ మాకు ఎమ్మెల్యే రావాలా, మనీ జగన్ రావాలా. నాకు వయసు 80 సంవత్సరాలు వచ్చిందండి. జనవరి 1 వస్తే 81 వస్తుంది.
ఇప్పుడు జగన్ ప్రసాద్ గారు రాకపోతే మాకు లాంటి వాళ్ళకి బతుకు లేదు. ఇంకా ఆ పెన్షన్లు ఇవ్వకపోతే బతకలేని దారి లేవు. అటువంటి మహానుభావుడిని ఏం చేస్తారో అని పొద్దున్న లేచి ఆ జగన్కి ప్రసాద్ గారికి దండం పెట్టుకుంటున్నాను నేను. గత పాలనలో పింఛన్ పాలనలో పెంచింది చంద్రబాబు నాయుడు. భోజనం పెట్టాడు, సగం కూర వేసుకున్న సగం కూర దాచేసుకున్నాడు. ఆయన పెన్షన్లో ఇస్తానన్న రుణమాఫీలు చేస్తానన్నాడు, సగం ఇచ్చాడు. ఉన్న సగం ఏంటి అంటే తిమ్ముతుంగా తీర్చుకుంటాను అన్నాడు. అది రేటా మరి ఇస్తాను పెడతాను పెట్టాలి కదా. మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాము, కలువ గింజ కొడుకుండా పోయాలి. అలాగప్పుడే ఈ జగన్ మాత్రం ప్రసాద్ గారు ఏమని పోతే మాకు ఇలాంటి ముచ్చోళ్ళు బతకలేము. అదే నా నిర్ణయం. ఇప్పుడు ఎలా ఉంది పింఛన్ పనితీరు? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉన్న చేస్తే మరి బాగుందని చెప్తున్నాను. చాలా బాగుంది. చాలా బాగా చేస్తున్నాడు బాబు జగన్ బాబు. 18 ఎత్తున్నాడు, కూరలోకి ఎత్తున్నాడు. అది బాబు బాగా వచ్చిన కంటే కొంత తింటున్నా బాగుంది. 3 రోజులు 4 ఎండలో ఏడ్చుకోవాలి పింఛనికి అంతగా ఏడ్చేసుకోండి. ఇది బాగా వచ్చి మా హత్తంటే అనకూడదు కానీ మాకు అన్నీ ఎడుతున్నాడండి. నాకు నా మనవలకి పింఛన్ వేసాడు, నాకు 18 వేసాడు. నా కూతురు నాకు పింఛన్ వస్తుంది దగ్గర. ఆ బాబు వెళ్ళి తింటున్నాం బాబు. అది జగన్ పరిపాలన చాలా బాగుందండి. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నారండి, ఇంటికి కోటలు ఇస్తున్నారండి. తర్వాత అన్ని పథకాలు కూడా అందరికీ అందుతున్నాయండి అందంగా. నాయకులు అంటున్నారు ఓన్లీ వాళ్ళ పార్టీ నేతలకి చేరుతున్నారు. వాళ్ళ పార్టీ కాదండి, మొత్తం పార్టీ పరంగా అక్కడ ఇస్తున్నాడండి. అదండి. గత చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన వాళ్ళు అవుతాయండి, వాళ్ళ పరిపాలన వాళ్ళకి ఇచ్చిపోరండి. అదండి. వాళ్ళ పార్టీ వాళ్ళకే కానీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇవ్వలేదండి జన్మభూమి కమిటీ వాళ్ళు. అదండి. దీనికి కమిటీ అయ్యి లేదండి. ఆధార్ కార్డు ఓన్లీ వాళ్ళకి అరువులు ఉంటాయండి, ఇస్తున్నారండి. అదండి. జగన్ పరిపాలన అయితే చాలా బాగుందండి. ముఖ్యంగా అమ్మఒడి పథకం కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ తీసుకురావడంలో ప్రజలు పెద్దగా ఏ ఆఫీస్కి వెళ్ళకుండా ఓన్లీ వాలంటీర్ని కలుసుకుంటే వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడుతూ వాళ్ళకి రావాల్సిన అర్హులైన వారందరికీ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అందిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతలకి చేరుతున్నాయి పథకాలు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు అనడం సహజం అండి. వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. ఈ పథకం నాకు అందలేదు, దీనిలోనే అర్హుల్ని అని ఏ ఆఫీస్కి వెళ్ళి చూపించిన వారు వాళ్ళు ఇప్పుడుకొచ్చి ఎవరు లేరండి. పార్టీ కానీ జెండా కానీ చూడకుండా కులం మతం భేదం లేకుండా అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందిస్తుందండి గవర్నమెంట్. గత చంద్రబాబు పరిపాలన ఎలా ఉందండి? చంద్రబాబు పరిపాలన అంటే అది జన్మభూమి పాలన అనాలండి. ఆ కమిటీలు సిఫార్సు చేస్తేనే కానీ ఎవరికి ఏ లబ్ధి చేకూరేది కాదు. వాళ్ళకి లంచాలు ఇచ్చి ప్రజలు విసిగిపోయే సుపరిపాలన, మంచి పరిపాలన, అవినీతి లేని పరిపాలన కావాలని జగన్ గారిని ఎన్నుకున్నారండి. జగన్ పరిపాలన బాగానే ఉందండి. అందరికీ కూడా అందుతున్నాయి. ఇప్పుడు నా మగల ఆటో వాళ్ళకి ఉంది, ముసలి వాళ్ళకి ఉంది అనుకోండి, దానివల్ల మెయింటైన్ అవుతుందండి. యథార్థంగా చెప్పుకోవాలంటే అది లేకపోతే తిన్న కూడు కూడా ఉండదు. అంటే పూర్వం ఉండేది అనుకోండి 1000-2000 ఎకరం, అప్పుడు ఇంకా అవన్నీ పోయి ఆ గొడవ వదిలేండి కదండి వద్దండి. జగన్ పరిపాలన అయితే చక్కగా ఉందండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, అన్ని విధాలా బాగానే జరుగుతుంది. పథకాలు అందరికీ చేరుతున్నాయా? చేరుతాయి. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు పథకాలు కేవలం వాళ్ళ పార్టీ నేతలకే చెందుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మాకు అది లేదండి, ఇక్కడ మాత్రం అందరికీ వస్తున్నాయి. ఎవరు రాలేదు అనేవాడు ఎవరు లేరండి. ఇక్కడ ప్రతిపక్షం అన్నది తెలియదు. గత చంద్రబాబు పాలన ఎలా ఉంది? అది మీడియం అండి. అది జగన్ పరిపాలన చాలా బాగుంటుంది. ఒక్కొక్క మనిషికి తర్వాత చేయూత పడుతుంది, తర్వాత కాలనీ ఇచ్చాడు, తర్వాత ఇది నెల పెన్షన్లు అందరూ చాలా మందికి అందుతుంది. చాలా గుడ్గా చేస్తున్నారు, చాలా బాగుందండి. అంటే ఏ విధంగా? అన్నిట్లో బాగానే చేస్తున్నారండి. పెన్షన్లు కూడా బాగా వస్తున్నాయి. రోడ్లు గేట్లు అన్నీ బాగానే వేసారండి. చాలా బాగుంది. జనాల్లో కూడా బాగుందండి. గత చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన అంటే అప్పుడులో అది ఎలా ఉండేది, ఇప్పుడు ఇది దాని మీద ఎక్కువ. ఇది బాగా జగన్ పరిపాలన బాగానే ఉందండి. అంత బాగానే అన్ని రోడ్లు తుగులు అన్నీ బాగా కడుతున్నారు. పథకాలు అన్నీ అందరికీ చేరుతున్నాయా? చేస్తానండి. జగన్ పరిపాలన చాలా బాగుందండి. అంటే ఏ విధంగా అంటారు? చాలామందికి పేదవాళ్ళకి మరి అన్నీ కూడా ఇస్తున్నారు కదా, చేత పర్వాలేదు. జగన్ పరిపాలన బాగుంది. పథకాలు అందరికీ చేరుతున్నాయా? పథకాలు అందరికీ చేరుతున్నాయి. 10 కుటుంబానికి చేరుతున్నాయి. 10 విలేజ్లకి వాటికి అన్ని పథకాలు అందుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, అన్ని కులాలు తేడా లేకుండా పథకాలు అందరికీ అందుతున్నాయి. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన పథకాలు లేవండి. పథకాలు లేవు. ఉండే పథకాలు ఏంటంటే జన్మభూమి కమిటీ వాళ్ళు తిన్నారు తప్ప బయట వాళ్ళకి లేవు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలు అవి ఏమీ లేవు.
స్వతంత్రంగా ఇవ్వడం, స్వతంత్రంగా చేయటం, ఎవరికి లంచాలు గించాలు లేకుండా ప్రతి వాళ్ళకి ప్రతి సమస్యలు తీసుకురావడం చేయటం, అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి. ఏమైనా రిపోర్ట్ వస్తే ఏమన్నా వస్తే పొద్దున్న రిపోర్ట్ చేస్తే సాయంత్రం పథకాలు కూడా అందుతున్నాయి. ఎవరికి లోటుపాటు లేకుండా అందుతున్నాయి. బాగుందండి, మాకు అన్నీ అందుతున్నాయి. రైతులు కూడా అందుతుంది. దాని నోటిపాటు ఉంటే మమ్మల్ని మేము మళ్ళీ అందరి దగ్గర వెళ్ళి చెప్పుకుంటున్నాం. అన్నీ బాగా చేస్తున్నారు. మాకు అన్నీ సక్రమంగా అందుతున్నాయి. అన్నీ మాకు పెన్షన్ వస్తుంది, పెన్షన్ కూడా బాగానే వస్తుంది. అన్నీ మా మేరకు ఫస్ట్ సరికాలు ఇచ్చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే సరిగా ఇచ్చేవారు కాదు. రైతు భరోసా ఏడా మా 3 సార్లు వచ్చారు గత ప్రభుత్వం, ఇంకొన్న 2 సార్లు లేదు అండి. దాంతో చెప్పని ఈ జగన్ గారు అది బాగా పరిపాలన బాగానే మాకు ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం బాగానే ఉంది సార్, మాకు నచ్చింది. మళ్ళీ రావాలనుకుంటున్నాం, కావాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి చాలామందికి కూడా ఆయన చాలా బంధువుగా ఉన్నాడు, అన్నగా ఒక బావగా అందరికీ చాలా మంచి పనులు చేస్తున్నారండి. రైతు భరోసా అనేసి, పిల్లలకి అమ్మ ఒడి అనేసి, ఆటో వాళ్ళకి వాహన మిత్ర అనేసి ఇలా చాలా కొన్ని చేశాడండి. బాగుంది, మాకు నచ్చింది సార్. ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే పథకాలు ఓన్లీ వాళ్ళ పార్టీ నేతలకే చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. లేదు సార్, అందరికీ పడ్డాయండి. ఏంటంటే ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు వాహన మిత్ర ఉందండి సపోజ్, దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వేరే వేరే పార్టీలు చాలామంది ఉన్నారు. మాకు పడ్డాయి, సో వాళ్ళకి పడ్డాయి. మరి వేరే పార్టీ అనుకున్న వాళ్ళు ఈయన ఏం డబ్బులు తీసుకోకూడదు, కానీ వాళ్ళకి తీసుకున్నారు పడ్డాయి, అందరికీ పడుతున్నాయండి. పడపం లేదు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన అంటే సార్ అప్పుడు కొంచెం ఇబ్బందిగానే అలాగే ఉండేది, కానీ ఈయన చూసినంతగా కాదు. దేనికైనా మనం బయటికి వెళ్ళి మాటలు ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి అలా పొరగలు పడిపోలే. సో ఈయన ద్వారా అయితే మాకు అంత ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఉన్నారు, ఏదైనా అవసరం వచ్చింది అనుకో అనే ఎలాగండి అంటే పలానా వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపో, మా వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోతే మాకు ప్రాబ్లం క్లియర్ అయ్యేది. ఈయన పరిపాలన అలా కాదు. ఏదైనా అవసరం వచ్చి ఒకవేళ ఇలా స్థలాన్ని కట్టి కాలనీ పెట్టుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వెళ్ళి తిరిగి ఇవన్నీ చక్కబెట్టేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆ ఇబ్బంది లేదు. వాలంటీర్ ద్వారా అన్ని పనులు సింపుల్గా అయిపోతున్నాయి జనాలకు కూడా. అప్పుడు మా అమ్మమ్మ గారు టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ పెట్టుకోవాలంటే ఎండి ఆఫీస్కి అన్నీ తిరిగి లంచాలు ఇచ్చి పెట్టుకున్నామండి. ఇప్పుడు నాకు పెన్షన్ గురించి అలాగ ఉంటుందేమో చెప్పి నేను భయపడి పెట్టుకోకపోతే వెంటనే మన వారంటీకి కలిపితే వాలంటీర్ 2 రోజుల్లో పెట్టినట్టు పెట్టేసారండి నాకు పెన్షన్, ఇబ్బంది ఏమీ లేకుండా. జగన్ పాలన అయితే బాగానే ఉందన్న, చాలా బాగుంది. అమ్మ ఒడి, తర్వాత పిల్లలకి డబ్బులు వేయడం, తర్వాత 40 years వచ్చిన వాళ్ళకి డబ్బులు వేయడం, అది అంతా చాలా బాగుంది. జగన్ పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మీకు నచ్చిందంటే ఏ విధంగా నచ్చింది, ఏం నచ్చింది? అన్ని పనులు బాగా వచ్చి అమ్మఒడు ఆయన అన్న అన్నీ కూడా ఇచ్చేసాడు. ఆయన ఏం తేడా లేదు. గతంలో ఎలా ఉంది చంద్రబాబు గారు ఉండగా? చంద్రబాబు రోడ్లు బడులు ఆయన పోయించడానికో అంటే ఇంకొంత రోడ్లు ఒకటే మనకి జగన్ గారు రోడ్డు ఒకటి పోయి రోడ్డు ఒకటే ఏం చూడక్కర్లేదు. జగన్బాబు కానీ మరి సీఎం అయినే ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈసారి ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే చాలా జగన్ అవుతాడు అనుకుంటున్నాను. జగన్ పాలన ఎలా ఉందంటే బాగానే ఉంది కదండి. నచ్చిందా మీకు? నచ్చింది కదా. నచ్చింది జగన్ పాలనలో? మరి పథకాలే ఇస్తున్నాడు కదా. మీకు ఏమైనా పథకాలు వచ్చాయండి? వచ్చాయండి మీకు పథకాలు? మా పాపకి అమ్మఒడి అయ్యింది. ఇంకేమైనా వచ్చాయి పథకాలు? మాకు ఇంక రావడానికి ఏమి లేవు కదా, మాకు భూమి గట్టు ఉంటే వస్తాయి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది కదా. మరి ఇతను ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నాడు కదా, మొత్తం పథకాలు అనుకున్నాయి అమలు చేస్తున్నాడు. జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి, అమ్మ ఒళ్ళు అన్నీ ఇచ్చారండి. మరి ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ సోమరిపోతం చేస్తున్నాడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఎవరి పార్టీకి వెళ్ళి ఉంటుందండి, రాజకీయం ఉన్నది ఉయ్యలాడిది అంతే కదండి. నేను చెప్తాను నచ్చింది, అది నచ్చినోడికి ఏముంది ఇదని చెప్తాడు. నచ్చింది ఇంకో నాకు ఇచ్చింది జగన్ మా అబ్బాయికి అమ్మఒడి పెన్షన్ అన్నీ ఇచ్చాడు. ఇంకేమైనా నోటి ఉన్నాడు చదవమని చెప్తాడు. గతంలో ఎలా ఉంది చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు జగన్ బాగుందండి. గతంలో అన్ని ఇచ్చేసాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటారండి, ఎన్నో అంటాం. జగన్ పని ఎందుకు జరిగి చెప్పాలి కదా మనం. చాలా బాగుందండి. చాలా బాగుంది అంటే ఏ రకంగా బాగుందంటారు? ఆయన పెట్టే పథకాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఏ పథకం ఉన్నా అవినీతి లేకుండా చాలా నేరుగా వచ్చి ఖాతాలు పడడం వల్ల చాలా బాగుందండి పథకం. మరి గతంలో చంద్రబాబు గారు ఉండగా ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు అయితే గతంలో అయితే
ఉంటుంది కానీ మనకి అది కొంచెం మేమైతే మా పర్సనల్గా అయితే మేము చాలా ఇబ్బందులు పడ్డామండి గతంలో అయితే. మరి ఇప్పుడైతే పరిస్థితి ఇప్పుడు బాగుంది. జగన్ గారి పరిపాలన చాలా బాగుంటుందండి. చిన్న చిన్న క్యాస్ట్ వాళ్ళు కూడా చాలా బాగా అభివృద్ధి చెందారండి ఆయన వల్ల. జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందండి. దేవుడితో సమానంగా పరిపాలించలేడండి. ఎందుకు అంత బ్రహ్మాండంగా ఏమి నచ్చింది మీకు? అందరికీ అన్ని విధాలా చూస్తున్నాడు. చదువుకుని కుర్రోళ్ళకేటి, ముసలోళ్ళకేటి, లేకపోతే రైతులకేటి, ఎవరికి ఏ లోటు లేకుండా చూస్తున్నాడండి. మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్? చంద్రబాబు నాయుడు అన్నీ బాగా చూసిపోడు, తర్వాత అబద్ధాల కూరైపోడు. వాళ్ళు తినడమే, వాళ్ళు పెరగడం పెద్దవాళ్ళు అవడమే కానీ ప్రజలకెళ్ళి చూడలేదు. మర్చిపోయి అతను ఎట్ట వచ్చిన నాటకం ఆడాడు. అందుకనే ఆయన్ని పంపించేసాం, ఈయన్ని తెచ్చుకున్నాం. పథకాలు ఏమైనా వస్తున్నాయి జగన్ వచ్చాక మీకు? అన్ని పథకాలు వస్తున్నాయండి. వస్తున్నాయి పథకాలు? ఇప్పుడు మన ఇది ఉందండి, రైతు భరోసా ఉందా వస్తుంది. తర్వాత మాకు పెన్షన్ వస్తుంది. ఆ కుర్రోళ్ళకి చదువుకునే కుర్రోళ్ళకి బట్టలు వస్తున్నాయి, బూట్లు వస్తున్నాయి, సాక్షులు వస్తున్నాయి, అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి. అలా 9 రకాలు కూడా అన్ని రకాలు చూస్తున్నాడండి ఆయన. ఎవరికి ఏమి లోటు లేకుండా అందరికి వస్తున్నాయి. పథకాలు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే దోచిపెడుతున్నారు. లేదు అది లేదండి. ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు అదే వాళ్ళకి కావచ్చు, టీడీపీ వాళ్ళకి కావచ్చు, ఎవరికి ఇవ్వట్లేదు, వాళ్ళే దోచేసుకుంటారు. అలా లేదండి, అందరినీ సమానంగానే చూసుకొస్తున్నాడు మహానుభావుడు. దేవుడు అనిపించుకున్నాడు. ఇలా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇదేంటి, మన ముసలోళ్ళకి డబ్బులు ఇస్తారు. ఏంటది అది పెన్షన్ తినేవాళ్ళు అందరూ ఏమంటున్నారు తెలిసినండి, పెద్ద కొడుకు జగన్ మా పెద్ద కొడుకు అంటున్నారు. ఏం చేద్దంటే కొన్ని 100,000 కోట్లు ఉన్నప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు చూస్తలేదు ఇప్పుడున్న ప్రజలు. అందుకని ఆ పేరు వచ్చిందండి. తర్వాత మీరేమో జగన్ ఏమో దేవుడు అంటున్నారు. జగన్ ఒక సైకో రాక్షసుడు అని చెప్పి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కూడా అదే మాట చెప్తున్నారు. ప్రతిపక్షాలు అంటారండి, ప్రతిపక్షాలు ఎవరు మానేస్తారో ఎప్పుడు కూడా వాళ్ళ పని చెప్పు. వాళ్ళ నంది అన్నారంటే ఇది కాదు పంది అంటారు వాళ్ళు. మనకు కావాల్సింది మా ప్రజలకి అన్నీ తెలుస్తాయి. ఆడవాళ్ళకి ఏటన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు? డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, బంగారం మీద రుణమాఫీ అన్నాడు. ఇచ్చేసాడు, అందరికి ఇచ్చేసాడు. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. అర్థమైందండి. వాళ్ళకేమి మా జగన్ పార్టీకి ఇదే తేడా. దొంగ అయిపోడు. తర్వాత ఇంకొకటి, మాకు 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని ఉండగా హైదరాబాద్లో ఓటు కేసులో వీటితో డబ్బులు పంచిపెట్టించాడు. ఎవరితోటి? రేవంత్ రెడ్డితోటి దొరికాడు. ఎక్కడైతే వీడి పేరుకి వచ్చేది వీడు దొరికేస్తాడో, ఆడు దొరికేస్తే ఆడు కొట్టేస్తే వీడి పేరు చెప్పేస్తాడో మరి పారిపోచేసాడు. 10 సంవత్సరాలు మాకు రాజధాని, ఉమ్మడి రాజధాని ఉండగానే వచ్చేసి మళ్ళీ జాతర అంతటిని ఇక్కడ కోటేశ్వరులని కుబేరుని చేసేయాలి. అందుకని అక్కడ రాజధాని కట్టేలా తయారైపోడు. అది కూడా డబ్బులు ఇచ్చి కొనలేదండి. అప్పుడు ఇచ్చి కూడా తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా, చంద్రబాబుని అరెస్ట్ చేశారు కదా, ఈ అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏముండదు అంటే సానుభూతి వచ్చి ఏమి ఉండదండి. ఉండదు ఎంచేదంటే మాట తప్పాడు. ప్రతిదీ కూడా మాట తప్పి పనిచేసాడు. అంతేగాని మాట మీద నిలబడి పనిచేయలేదు. ప్రజలు అప్పుడు తెలుగుదేశం పరిపాలనలో ఎన్నో అయిపోయి అప్పుడు ఉన్నాయండి పథకాలు. ఆ పైన చిన్నగా తినుకుంటా రాబోదులోకి ఉట్టిగా మిగిలింది మా ప్రజల దగ్గర రాబోదులోకి. అది ఇలా నాకు చూడండు. నువ్వు నేను మాట్లాడుకుందాడు చెప్పు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు అతికి తెలివితేటలు పెరిగిపోయి వాళ్ళకి డ్వాక్రా రుణాలు కొట్టడం మానేసాడు. బాగానే ఉంది, కొట్టడం మానేసి మళ్ళీ ఆడవాళ్ళు కట్ట ఆడబొడిచిన అంచనాలకి 15,000 వేసాడు. 15,000 వేస్తే వాళ్ళు ఏం చేశారు, పాత బాకీలో జమకడేసుకున్నారు. అవి జమకడేసారు, ఓటు తిప్పుకోడైతే కుతుకులు తెగిపోయింది. అలాగ మళ్ళీ ఎవడైనా ఊహించారంటే జగన్ గారు ఇంత మెజార్టీతో వస్తాడని ఊహించలేదు కదా. ఈసారి కూడా ముఖ్యమంత్రికి అయితే జగన్ ఫ్యాన్. మాకు జగన్ కావాలి. ఎందుకు జగన్? ఎన్టీ రామారావు పట్టుకుంటూ చేశాడు, తర్వాత రాజశేఖర రెడ్డి చేశాడు. మాకు అందరికీ కూడినట్టు జగన్ గెలిపించబోతే మా కాళ్ళ మీద నరుక్కున్నట్టే. అంటే గతంలో ఎంతకన్నా ఎక్కువ ఇచ్చామంటారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు దొంగ. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆడు ఎప్పుడు కూడా ప్రజలను ఎప్పుడు రైతులు ఎన్నుమొక్కరి చేసినాడు చంద్రబాబు నాయుడు. అంటే రైతులు రుణమాఫీ చేశానన్నాడు చంద్రబాబు నాయుడు. ఏ రుణమాఫీ చేయలేదు, పూర్తిగా రుణమాఫీ. దొంగడు. డ్వాక్రా రుణమాఫీ చేశానన్నారు. డ్వాక్రా రుణమాఫీ ఏం చేయలేదు. జగన్ అంటే వాళ్ళ తండ్రి ఇద్దరు చూసిన వాళ్ళు. పసుపు కుంకుమ కూడా ఇచ్చారంటారు చంద్రబాబు నాయుడు గారు. ఏమేమి లేదు.
మరి ఇవే నా చివరి ఎన్నికలు, నాకు అవకాశం ఇవ్వమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గెలిపింది మట్టు మాత్రం మా కాల్ మీద నరుకున్నట్టే. అంటే ఆయన ఏమంటాడంటే బాబాయ్, వచ్చే ఎన్నికలు నన్ను గెలిపిస్తే కనుక ఎంతమంది చంద్రబాబు నాయుడు కూడా ఎత్తే మా కాల్ మీద నరుకున్నట్టు చెప్పాను కదా. మరి ఆయన అంటున్నాడు కదా 3 గ్యాసులను ఫ్రీగా ఇస్తామంటున్నాడు. 3 గ్యాసులు ఇస్తే మాకు దిగుమలు పెంచేస్తారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా దొంగడు. జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలనకి బ్రహ్మాండం. అంటే ఏ రకంగా బ్రహ్మాండం అంటే? బక్క పోటీ చూడడం లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన అంత ఇదిగా మరి అన్నీ నేనే ఇచ్చాను అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు గతంలో. అన్నాడా ఇక్కడ తిన్నవాడు చెప్పాలి కదా. ఇప్పుడు మేము తింటున్నాం కానీ నాకు లాటలు ఇంకా 100 కొలితో ఉన్నారు జనం. మరి తింటున్నారు, వీళ్ళకి తెచ్చి ఇస్తున్నారు. అప్పుడు వెళ్తే అప్పుడు ఎంత 200 పెన్షనా? అప్పుడేం దాంట్లో అయితే మాత్రం రూపాయి పోకుండా. ఇదే నా చివరి ఎన్నికలు, నాకు అవకాశం ఇవ్వమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నన్ను మళ్ళీ గెలిపించండి. పైన బాగా మంది మనం చేసి మీ మాట్లాడాలంటే నాకు దాన్ని అంటే ఈసారి నన్ను గెలిపిస్తే కనుక ఎంతమంది ఆడవాళ్ళంటే అంతమంది 15,000 వేస్తాను అంటున్నాడు. అంటే పిల్లలకి 15,000, ఆడవాళ్ళకి అయితే 1,500 చొప్పున వేస్తాను నెలకి. ఆర్టీసీలు ఉచితంగా ప్రయాణం అంటాడు ఆడవాళ్ళకి. గెలిపిస్తారా చంద్రబాబు గారిని? నేను చెప్పింది పరమాత్ముడు ఆ రథచక్రం ఎవరి తోరణం ఆడే తోరణం అంతేగాని మనం రోడ్ల నుంచో మాట్లాడితే సరిపోద్ది. ముఖ్యమంత్రికి ఈసారి ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? చెప్పండి, పర్లేదు, మీ అభిప్రాయం ఏదైనా పర్లేదు. ఏం చెప్తాం, మన జగన్ గారికి వెళ్తారు కదా, బాగుంటుందండి బాబు. చంద్రబాబు కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు. చంద్రబాబు గారు అయితే చంద్రబాబు గారు పరిపాలన అయిపోయింది. ఎందుకని? మీకు ఈసారి గెలిస్తే మీ ఆడవాళ్ళందరికీ ఆర్టీసీలో ప్రయాణం అంటున్నాడు. స్టాండ్ది ఆర్టీసీలో ఆడవాళ్ళందరూ ప్రయాణం అంటున్నాడు. చేస్తే అందరూ వేస్తాం, మేము వేసేస్తామండి, అంతే. మాకు చేసేది ఏముందండి బాబు. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏం నచ్చింది మీకు జగన్లో? జగన్లో ఇచ్చిందంటే నా పిల్లలు, నేను కూడా పిల్లలకైనా నాకైనా ప్రజెంట్ అయితే ఈ గతంలో 30 సంవత్సరాలు నా వయసు. 30 సంవత్సరాల నుంచి ఒక 5 పదవులు చూశాను కానీ ఎవరో కూడా నాకు రూపాయి డబ్బులు అందలేదు. ఇవాళ నా పిల్లలు కూడా చదువులోనే ఉన్నాయి, ఇంకో రకంగా ఉన్నాయి, మంచిగా వెళ్తున్నారు. నా యొక్క కుమ్మర కులాన్ని పుట్టాను కానీ నా నుంచి నాకు ఏమీ రాలేదు. కానీ ఈరోజు నాకు చాలా అభిమానంగా చాలా బాగుందండి. ఏమేమి ఇచ్చారు మీకు జగన్ వచ్చాక? పథకాలు ఏమి వచ్చినాయి మీకు? అమ్మఒడిలు వచ్చినాయి, తర్వాత ఉన్నాయండి, పర్వాలేదు. గతంలో ఎంతకన్నా ఎక్కువ ఇచ్చామంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో అయితే నాకేమీ అందలేదండి. గతం అంటే ఎవరిని విమర్శించి కాదండి, గతంలో అయితే నాకేమో ఎటువంటి ఆదాయం నాకు పొందలేదండి. ఇవాళ జగన్ గారు వచ్చాక నాకు నా బిడ్డలో నేను ఆనందంగా ఉన్నామండి. అంటే జగన్ వచ్చాక ఈ పథకాలను ఇచ్చేసి ప్రజలందరినీ సోమరపోతులను చేస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? కిట్టలేని వాళ్ళు ఎన్నో అంటారండి, కానీ ఈరోజు ఏ ఇక్కడంటే సిటీలో ఏమో అండి, ఇవాళ నరమూలలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏజెన్సీలో ఉన్న వాళ్ళు ఏమని, లేకపోతే ఎక్కడెక్కడ దూరంగా ఉన్న వాళ్ళు ఏమని, అయితే ఈ పేదవాడికి మాత్రము అందింది ఈ ప్రభుత్వంలోనే అందిందండి చంద్రబాబు నాయుడు గారు. ఇదే నా చివరి ఎన్నికలు, ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన. అడుగుతున్నానంటే మరి మేము తిని ఉన్నామండి, మీరు తిని ఉన్నాం, మేము 10 రూపాయలు తిని ఉన్న వాళ్ళకే ముందుకు వెళ్తామని. ఒక ఇల్లు నాకు జగన్ గారు ఇల్లు ఇచ్చారండి, ఇల్లు పట్ట ఇచ్చారు, తర్వాత అమ్మఒడి ఇచ్చారు. అలాగే ఏ వైద్యానికి వెళ్ళినా మా నాన్నగారికి ఆపరేషన్ జరిగింది ఆరోగ్యశ్రీలో. అలాగే ఇంకా పొందాను నా కుటుంబం. అంటే ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నాడు ఆయన. నన్ను గెలిపిస్తే ఈసారి ఆడవాళ్ళందరికీ ఆర్టీసీలు ఉచితంగా ప్రయాణం కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 వేస్తాను అంటాడు. గతంలో మరి అలాగే ఇచ్చారండి, హామీలు ఇచ్చారండి, అవి పొందలేదు కదండి. నెగ్గు వరకు ఇస్తానని అన్నారండి, కానీ ఇవ్వలేదండి అప్పుడు. కానీ ఇలా ఇస్తానన్న 9 నవరత్నాలు కూడా ఇస్తానని ఇచ్చారండి. అయితే కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్కరికి 1-2 ఉంటాయండి. ఎలాగుంటాయి మైనస్, ఎలాగుంటుంది మైనస్ లేకుండా ఎవరు చేయలేరండి. అయితే చిన్న పట్టించుకొని దాన్ని లాగితే మనం తీగలాగా లాగితే నేను చేయలేమండి. ఉన్న బట్టి ప్రజెంట్ అయితే పర్వాలేదండి. చాలా కష్టపడి నడుపుతున్నాడండి కష్టకాలంలో. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నా ధైర్యంగా నడుపుతున్నాడు. ఇంత క్రితం చూసాం ప్రభుత్వాలని, ఇట్లాంటి కష్టకాలంలో ఇలా నడపలేదు ఎవరు. ఏదో చెప్తారు మా ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తాం అని, చేసి చూపించినాడు జగన్. ఏమి ఇవ్వలేదు. ఇచ్చినే అలాగే చెప్పుకుని కొన్ని మభ్య పెట్టి నడిపారు. కానీ
ఈ జగన్ అయితే పబ్లిక్ అయిపోయాడు. ఎవరికి రైతు రుణమాఫీ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఏదన్నా కూడా ఎవరికి కూడా లంచం లేని పద్ధతిలో వెళ్తున్నారు ఇప్పుడా సార్ ప్రభుత్వం. ఇప్పుడు ఏదైనా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది డైరెక్ట్గా. అలాంటప్పుడు ప్రజలు ఎందుకైతే ఏదైనా ఇచ్చారంటే కొంతమంది నష్టపోయేవారు. ఆ బాకీలు బ్యాంకులోనైతే ఎక్కడైతే అన్ని లంచాలు ఇచ్చుకుని ఇచ్చేవారండి. ఇప్పుడు అది పని లేదు, డైరెక్ట్ అకౌంట్లో పడిపోతుంది. ఇవే నా చివరి ఎన్నికల అవకాశం మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా లేదండి, ఆయనకి ఇవ్వడానికి కూడా ఆయన అంటారు కానీ ఏదైనా జగన్ ఉన్నప్పుడే బాగుంది, అందరినీ కలిపిపోతున్నారు, అన్ని పథకాలు ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి ఈసారి ఎవరికి కావాలనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? వచ్చే ఎన్నికల్లో ఇంకా జగనే అవ్వాలి ముఖ్యమంత్రి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పథకాలన్నీ కూడా కార్యకర్తలు తినేవారు. కొద్దిగానే అందేవి. కార్యకర్తలు బాగుండేవారు, నాయకులు బాగుండేవారు. డైరెక్ట్గా అక్కడ బట్టన్ నొక్కుతుంటే ఇక్కడ డబ్బులు పడుతున్నాయి. మరి ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుతుంది. పార్టీకి సంబంధం లేకుండా అందరికీ కూడా లబ్ధి వస్తుంది. పథకాలు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వాళ్ళకి దోచుకుంటున్నారు, వాళ్ళే దోచుకుని తినేస్తున్నారు తప్ప సామాన్య జనాలకి ఎవరికి ఇవ్వట్లేదు. దోచుకోవడానికి వేరే ఇదేం లేదు కదా, అకౌంట్లోనే కదా పడుతున్నాయి. వాలంటీర్ల ద్వారా జరుగుతుంది. అయితే పథకాలు ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళేనా? వాళ్ళు చెప్తున్నారు అలా 80% వైసీపీ వాళ్ళేనా లెక్క. అలాగైతే 80% అయితే 175కి 175 వస్తాయని చెప్పచ్చు కదా. మరి ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పక్క జగన్ గెలుస్తాడు. పక్క జగన్. ఎందుకు పక్క జగన్ అంటే ఎందుకు మళ్ళీ గెలుస్తాడు అనుకుంటున్నారు? ఏంటంటే పేదల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు ఆయన. ఎక్కువ శాతం పేదల ఓటింగ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పింఛనీలు అనేది పథకం అనేది చాలా కాన్సెప్ట్ బాగుంది. ఏంటంటే నడిచే వాళ్ళు ఉంటారు, నడని వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి ఇవ్వడం అంటే అది చాలా గ్రేట్. మరి ఇంతకుముందు ఆ పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే ఒక్కొక్కరు సహాయం తీసుకొని ముసలి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి తీసుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక్కొక్కరు వెళ్ళేవారు, ఒక్కొక్కరు మతిస్థిమితం లేకుండా పడిపోవడం వంటివి జరిగాయి. ఇప్పుడు అలాంటి తెల్లారగట్ల 6 గంటలకల్లా వాళ్ళు తెచ్చేసి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ విధంగా కూడా చాలా బాగుంది. పిల్లలు అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ దెన్గా చదువుతున్నారు. స్కూల్స్ కూడా బాగా అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్పట్లో గవర్నమెంట్కి ప్రైవేట్కి తేడా ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్కి ప్రైవేట్కి తేడా లేకుండా ఉన్నట్టు ఈక్వల్గా చేశాడు. నెక్స్ట్ ఏంటంటే దానివల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారు. ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఏదైనా వాళ్ళ సొంతంగా ఏదైనా చేసుకోవాలన్నా సరే మెచ్యూరిటీ కూడా వస్తుందని నేను మీ అభిప్రాయం ప్రకారం ముఖ్యమంత్రిగా జగనే కావాలనేసి నేను కోరుకుంటున్నాను. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గెలిచాక ఎలా ఉంది? జగన్ ఉన్నప్పుడు బాగుందండి. పథకాలు ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి, విద్యాదీవెన. ఎలా ఉంది అసలు జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉందా మీకు? నచ్చిందా? ఏం నచ్చింది జగన్ పాలన? ఆయన కొంచెం చేసి పనులన్నీ బట్టి నచ్చింది. అదండి. పథకాలు ఏమైనా వస్తున్నాయి వచ్చాక? మరి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు జగన్ వచ్చే పథకాలు చాలా బాగా వస్తున్నాయి. పథకాలు బాగా మాకు పెన్షన్ భూమి మీద వచ్చేది వస్తుందండి. జగన్ పాలన బాగానే ఉంది సార్. పథకాలు ఏమైనా వస్తున్నాయా? పథకాలు అన్నీ వస్తున్నాయండి. ఏమేమి వస్తున్నాయి పథకాలు? పథకాలు వ్యవసాయాలకి, డ్వాక్రా వాళ్ళకి, వాళ్ళకి స్కూల్ పిల్లలకి, ఇంకా ఆటో వాళ్ళకి, మిషన్ వాళ్ళకి, టైలర్లకి, నాయ బ్రాహ్మణులకి మొత్తం అందగా. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు ఉన్నప్పుడు అలాగే కొన్ని పథకాలు ఏమి లేవు. ఇప్పుడు మాత్రం పథకాలు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు వెళ్తారు అంటున్నాడు, మళ్ళీ జగన్ వెళ్తాడని ఉంది. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. నచ్చిందా? మెమ్మనగానండి. నా పిల్లలకి డబ్బులు ఇస్తున్నారండి. మాకు అన్ని రోడ్లు వేసారండి. మా పేటకైతే మాదిపేట అండి, శంఖంతుర్గం గుడి అంతా మాకైతే 4-5 రోడ్లు వేసారండి. మాకైతే ఏ లోటు చేయలేదండి. జగనే ఖచ్చితంగా వస్తాడండి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగానే ఉందండి. దాని మీద ఇప్పుడు బాగుందండి. పథకాలు వస్తున్నాయి మీకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ? మాకేం పథకాలు ఏమి రాలేదని పింఛన్ వస్తుంది. పెన్షన్ ఒకటే వస్తుంది, ఇంట్లో వాళ్ళకి ఏం పథకాలు రాలేదు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక? అప్పటికి చాలా తేడా. ఏం తేడా ఉంది సార్? పింఛన్ అది దగ్గర ఇంటికి ఇంపిస్తున్నాడు. ఎవరు వస్తున్నారు ఇంటికి పొద్దున్నే మీకు? వీళ్ళు వారంటీలు లేదా అక్కడ డబ్బులు తీసుకున్నా ఏమి లేదు పాపం, కరెక్ట్గా ఇచ్చేస్తాడు. డబ్బులు ఇస్తేనే నేను పని చేస్తాను వారంటీలు. ఏం చెప్పండి, సచివాలయం డబ్బులు తీసుకుంటారా పనులకి? ఏమి ఇవ్వలేదు. అక్కడ దెబ్బలాడుకునే వాళ్ళు పింఛన్ ఇస్తుంటే పంచాయతీలని చింపించేవాడు పంచాయతీ ఆఫీసరు, ఇచ్చేవాడు. నానా పొరాకులు పడేవాళ్ళం.
పడకపోతే 5 రోజులు పోయికి రమ్మని వాడు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు వచ్చిన వెంటనే ఏలు ముద్ర పడకపోయినా ఫోటో తీసుకుని వారంటీలు ఇచ్చేస్తున్నారు. జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి. ఏ రకంగా బాగుందంటారు? సంక్షేమ పథకాలు డైరెక్ట్గా వస్తున్నాయి కదండి. అంటే గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక అప్పుడు జన్మభూ కమిటీలు ఇబ్బంది పెట్టేసియండి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. పథకాలు అందరికీ సక్రమంగా అందుతున్నాయి. పథకాలు కేవలం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు తప్ప లేదండి అందరికీ. ఏం నచ్చింది మీకు జగన్ పాలనలో? జగన్ పాలనలోనే మాకు పెన్షన్లో తల్లిదండ్రి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చూడకపోయినా వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాడు కాబట్టి, రైతు భరోసాలు ఇస్తున్నాడు కాబట్టి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ మందులు కూడా సరిపోయేలాగా రేపు జనవరి ఆయన పాలన బాగుంది కాబట్టి రేపు 3000 జనవరికి చేస్తాడు కాబట్టి పెరిగిన దానికి ఈక్వలైజేషన్. పెన్షన్ తీసుకుంటారు కదా, వాలంటీర్లు ఇస్తున్నారు పెన్షన్? ఇస్తున్నాడు. మీరు డబ్బులు ఏమైనా ఇస్తున్నారా వాళ్ళకి, వాలంటీర్లకి? లేదు, ఒక్క 5 పైసలు ఏమి తీసుకుంటారు. డబ్బులు ఇస్తేనే నేను పెన్షన్ ఇస్తాను ఎవరు అడుగుతున్నారు? లేదండి అదే మామూలుగా ఇదే లంచం గట్ట ఏమి లేదండి. లంచం అయితే తీసుకోవట్లేదు. ఇప్పుడు సచివాలయం ఉంది ఇక్కడ మీకు మీ ఊర్లో? 3 ఉన్నాయండి సచివాలయం. ఒక నిమిషం, సచివాలయం లేదు, ఏదైనా పని కోసం వెళ్తే మాకు డబ్బులు ఇస్తేనే పని చేస్తున్నారు అని చెప్తున్నారు సచివాలయం? లేదండి, ఇమీడియట్గా జరుగుతుందండి. యాక్షన్ అడుగుతలేదండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? జగన్ పాలన బాగుందండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు గతంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంటే అండి అవినీతి పాలన ఎక్కువగా ఉండేదండి. జగన్ పాలన ఎలా ఉంది? మాకు మాత్రం నచ్చినట్టుగా ఉంది. అంటే ఏ రకంగా ఏం నచ్చింది జగన్ పాలన? ఏ రకంగా నచ్చిందంటే మరి ప్రతిదాన్ని కూడా ఏదో తింటా కూలి లేని వాళ్ళు కూడా తిండి పెట్టించారు. తర్వాత ఏదో పెరుటి బాగా లేని వాళ్ళకి పెరులాగా ఒక బత్తం పెట్టారు. కుటుంబాన్ని పోషించినప్పుడు నాలాడదాన్ని తాడు దెబ్బలు లేదని ఆరే పోషించారు. మరి జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి. బాగానే ఉంది. నచ్చిందా మీకు? మాకు నచ్చిందండి. ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్ గెలిచాక? మాకు పథకాలు ఏది రాలేదండి, వయసు ఎక్కువ ఉన్నది అన్నారు. నేను అన్నానప్పుడు చాకరీ కొట్టుకునేటప్పుడు ఏమన్నానంటే ఎంతో కొంత రాసేసుకోండి అన్నాను. అంటే 60 సంవత్సరాలు రాసేసారట. ఆ కార్డులో 60 సంవత్సరాలు రాసేసారు. అమ్మ నువ్వు వయసు చిన్నదైనా 60 సంవత్సరాలు రాసేసారు, నీకు పెన్షన్ తప్ప ఏమీ లేదు, భర్తలేడు కాబట్టి అన్నారు. పెన్షన్ తప్ప ఇంకేమీ రాలేదండి. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ తీసుకొచ్చి? శివ ఇస్తున్నాడండి, అలంగారు శివ. మీ వాలంటీరా? వాలంటీర్. డబ్బులు అడుగుతున్నాడా పెన్షన్ ఇచ్చేటప్పుడు? లేదండి, పెన్షన్కి ఏం డబ్బులు గట్ట ఏం అడగలేదు. మీరు డబ్బులు ఇస్తేనే పెన్షన్ ఇస్తా అంటాం కానీ అలా లేదండి, అలాంటివి ఏమీ లేవండి. ఇలా డబ్బులు ఇచ్చాడు వెళ్ళిపోవడం తప్ప అటువంటివి ఏమీ లేవండి. జగన్ పాలన ఎలా ఉంది? సూపర్గా ఉందండి. అంటే నచ్చింది. ఏం నచ్చింది సార్ జగన్ పాలన? అన్నీ నచ్చాయండి. అమ్మఒడేటి ప్రతిదీ నచ్చింది. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పటికప్పుడు ఇప్పుడు బాగుందండి. అప్పటికంటే బాగుంది. బాగుంది. పథకాలు వస్తున్నాయి జగన్ వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి వస్తున్నాయి, పిల్లలకి పీజీ వస్తున్నాయి, అది రైతు భరోసా వస్తుంది, అన్నీ వస్తున్నాయి. జగన్ పాలన బాగానే ఉంది బాబు. తింటున్నాం బాబు, తింటున్నాం. ఏదో బిచ్చ పెడుతున్నారు, తింటున్నాం. ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ మీకు? ఎవరు? జగన్ గారు. జగన్ ఇస్తున్నారు. వాలంటీర్ తీసుకొచ్చి ఇస్తున్నాడు పెన్షన్? ఇస్తున్నారు. పెన్షన్ ఇచ్చేటప్పుడు డబ్బులు ఏమైనా అడుగుతున్నారా వాలంటీర్లు? లేదమ్మా. అడగట్లేదా? లేదమ్మా. అంటే మీరు డబ్బులు ఇస్తేనే పెన్షన్? లేదమ్మా, తప్పు వాళ్ళ మీద. ఒక నిమిషం వాళ్ళని అబద్ధం ఆడకూడదు. మళ్ళీ గెలుస్తాడా జగన్? గెలుస్తాడా? ఎందుకు గెలడం? తిన్నవాళ్ళు వేసిన వాళ్ళు వాళ్ళకే మంచి, తిన్నోళ్ళు లేని వాళ్ళు అల్లిపోతారు. బాగుంది. బాగానే ఉంది. అంటే నచ్చిందా మీకు? నచ్చింది. ఏం నచ్చింది జగన్ పాలన? డబ్బులు పింఛన్ ఇస్తున్నారు. అంటే ఈసారి ఎంతకన్నా ఎక్కువ ఇస్తామంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోటేస్తారా? 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాడు. మీ ఆడవాళ్ళకి ఆర్టీసీలో ప్రయాణం అంటున్నాడు. వేస్తారా చంద్రబాబు గారి కోటు? ఏరంటారా? జగన్ పాలన ఎలా ఉంది? బాగానున్నది. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్ గెలిచాక? ఏమేమి వస్తున్నాయి పథకాలు? అమ్మ కూడా వస్తుందండి, చెయ్యూత వస్తుందండి. ఇంకా ఏం వస్తున్నాయి అమ్మ? ఇంకా రైతు భరోసా వస్తుంది. గతంలో చంద్రబాబు గారు ఉండగా ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? జగన్ వచ్చాక బాగున్నది. గతంలో చూసుకుంటే ఇప్పటికీ చాలా మార్పు ఉంది కదా. వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా పనులు అతి సులభంగా అవుతున్నాయి. పనులన్నీ కూడా అతి సులభంగా అవుతున్నాయి. ఇన్నాళ్ళ క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈరోజు వాలంటీర్ వచ్చాక ఆ బాధలన్నీ లేవు. పెన్షన్ చూసుకుంటే అవి కూడా పెన్షన్ అవి కూడా తెల్లారిపోతుకి 4:30 కల్లా కూడా పెన్షన్ ఇంటికి వెళ్ళే విధానం కూడా ఉంది. ఈ విధంగా ఆయన పరిపాలన బాగానే
ఉందండి. వాలంటీర్లు ఈ పని చేయడానికి ఏమైనా డబ్బులు అడుగుతున్నారు సార్ మమ్మల్ని? అలాంటి ఏం లేదండి ఇక్కడైతే. మరి ఏ వాలంటీర్ డబ్బులు ఇస్తేనే మేము పని చేస్తామని ఏదైనా వాలంటీర్ చెప్పడం కానీ లేదు. పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు ఎంత డబ్బులు ఇవ్వాలని కానీ ఎవరైనా వాలంటీర్లు అడుగుతారు? అసలు ఎక్కడ లేదు. మీరు కావాలితే వెళ్ళి పెన్షనర్స్ని కూడా అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు. మీరు కూడా చెప్తారు. అసలు ఇక్కడ వాలంటీర్స్ కూడా ఎవరు కూడా ఎటువంటి అమౌంట్ వసూలు చేయడం అనేది లేదండి ప్రస్తుతానికి. టీడీపీ జనసేన కొత్త ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు వచ్చే ఎన్నికల్లో? ఏం ఉండదండి, ప్రభావం ఏం ఉండదు. సీట్లు గెలుస్తామంటున్నారు కదా. అంటున్నారు కానీ ఏం అవ్వదండి. సామాన్యుల్లో బాగా గుండెల్లోకి వెళ్ళిపోయారు జగన్ గారు అండి. ఆయన చేసిన అభివృద్ధి పనులు అంతే. అలాగే చంద్రబాబు కూడా అరెస్ట్ చేశారు కదా. చేశారు. చంద్రబాబు అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో సానుభూతి ఏం కనిపించలేదండి. ఏంటి ఏం కనిపించలేదు. ఇక్కడ ముఖ్యమంత్రిగా మాత్రం జగన్ ఎక్కుతారండి. ఏమొస్తున్నాయమ్మా పథకాలు? నెలలో ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, ఇంకా ఇంకేం లేదు. బియ్యం ఇస్తున్నారు, రైస్ ఇస్తున్నారు, ఇస్తున్నాను సంవత్సరం బట్టి ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారు. అయితే పెన్షన్ అంటే మగ ఇస్తున్నారండి. హార్ట్ అటాక్ వచ్చింది. వాలంటీర్ ఇస్తున్నారు. నాకు ఇస్తలేదు. పెన్షన్ ఇచ్చింది కాబట్టి డబ్బులు అడుగుతున్నారు మమ్మల్ని? అడగలేదు. ఓకే, అడగలేదమ్మా. అడగలేదు. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే అంటే ఏ రకంగా బాగుంది? ఏముందండి, అందరికీ పథకాలు అందుతున్నాయి కదా, బాగానే ఉంది. అంటే మీ వరకు మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో? బాగానే ఉన్నదండి. ఏం వస్తున్నాయి పథకాలు? ఏమి వస్తున్నాయి? మా వదినకి పెన్షన్ వస్తుందండి, మా అమ్మకి కోప నేస్తం వస్తుంది, మాకు రైతు భరోసా వస్తుంది. అన్నీ బాగున్నాయి. పథకాలు అయితే సక్రమంగా అన్నీ బాగానే వస్తుంది. మా నేర అబ్బాయికి అమ్మ ఒడి కూడా వస్తుందండి, బాగానే ఉందండి. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? ఇప్పుడు పథకాలు అందుతున్నాయండి. అప్పట్లో ఆ పార్టీ ఉన్నప్పుడు ఆ పథకాలు అంది, ఇప్పుడు ఈ పార్టీ ఈ పథకాలు అందరికీ సక్రమంగా వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి. మా మట్టికి బాగానే వస్తున్నాయండి. అంటే మీ ఊర్లోనే పార్టీలు ఖచ్చితంగా అటువంటిది ఏం లేదండి. జనసేన అయితే పథకం అలా కాకుండా అందరికీ సమానంగా వస్తున్నాయండి. ఇస్తున్నారా సార్? ఇస్తున్నారు. ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే మళ్ళీ జగన్ కావాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. జగన్ పాలన బాగుంది సార్. బాగానే ఉంది సార్. అంటే ఏ రకంగా బాగుంది అంటారు? అమ్మ ఒడని 40 సంవత్సరాలు కోపనేస్తామని వెళ్ళి చేస్తున్నాడు, అన్నీ బాగున్నాయి సార్. జగన్ పాలన అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఏ రకంగా బాగుందంటారు? ఏ రకంగా అయినా అన్ని రకాలుగానే బాగానే ఉంది. కానీ కొంచెం ఆర్థికంగా ఈ రోడ్లు అవి కొంచెం ఒక దృష్టి పెడితే బాగుంటుంది. ఏంటంటే మామూలుగా ఈ డెవలప్మెంట్ డెవలప్మెంట్ తగ్గిపోయింది తప్ప అన్ని రకాలుగానే ఆదుకుంటున్నాడు జనాన్ని. జగన్ పరిపాలన ఏమి తేడా ఏం లేదు, బాగానే ఉంది. జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన బాగానే ఉందండి. ఏమైనా పథకాలు వచ్చాయి మీరు జగన్ గెలిచారు? వచ్చిందండి. ఏమేమి వచ్చాయి పథకాలు? రైతు భరోసా. మీ ఇంట్లో ఇంకా? మా ఇంట్లో రైతు భరోసా ఒకటి, అమ్మఒడి ఒకటి వచ్చిందండి. బాగుందండి. అంటే ఏ రకంగా, అంటే ఏ విధంగా బాగుంది? మీకు ఏం నచ్చింది? అంటే రైతు భరోసా కానీ ఏంటంటే అమ్మఒడి కానీ పథకాలు ఇంకేమైనా వస్తున్నాయి సార్ మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు? వస్తాయండి. ఏమేమి వస్తున్నాయి సార్ పథకాలు? అమ్మఒడి, రైతు భరోసా ప్రస్తుతానికి. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. మరి ఇప్పుడు మట్టికి బాగానే ఉంది. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్ గెలిచా? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? రైతు భరోసాను, పింఛన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఇంకేమైనా వస్తున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి? ఇంకెళ్ళే మనకి వస్తున్నాయి బాబు. పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 2700 అంత వస్తుంది. ఎవరు ఇస్తున్నారు తీసుకొచ్చి పెన్షన్ మీకు? పెన్షన్ ఎవరు ఇస్తున్నారు తీసుకొచ్చి? వారంటీలు పెట్టారు కదండి, ఆ వారంటీ ద్వారా వస్తాయి. ఏమైనా డబ్బులు అడుగుతున్నారా వాళ్ళు? అబ్బాయి అలాగ అడగరండి. నేను డబ్బులు మీరు డబ్బులు ఇస్తేనే మీకు పెన్షన్. మా ఊళ్ళో అలాగే ఏమి ఉండదు బాబు. ఎవరు అడగరు. గురువు గారి ఎవరో ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు అడిగారు. సచివాలయం ఉందా మీ ఊర్లో? ఉందమ్మా, ఎదరు ఉంది. పని కోసం వెళ్తే డబ్బులు అడుగుతున్నారా? వాళ్ళు అడగలేదండి, అడగటం లేదు బాబు. పరిపాలన బాగున్నదండి. ఎవడ అకౌంట్లో ఆడు కొట్టులో చేశారు. డబ్బులు పెద్దలకి వెళ్ళాలా రావాలన్నది ఎవడ అకౌంట్లో ఆడు పడుతుంది. అది ఒకటి మంచిది. ఇతను వచ్చే పరిపాలన బాగున్నది ఏండి, పరిపాలన బాగున్నది. ఇవన్నీ సక్రంగా అన్నీ బాగానే ఉన్నాయి. మీకేమైనా పథకాలు వస్తున్నాయి? వస్తున్నాయి. ఈ రైతు భరోసా, ఈ పింఛని ఇలాంటివి వస్తున్నాయండి. పెన్షన్ రాకపోతే కాళ్ళు బంద్ చేయలేదండి, నిలబడితేనే మడిచి. పెన్షన్ ఎవరు ఇస్తున్నారు మీకు? మా వాలంటీర్ అండి. డబ్బులు ఏమన్నా అడుగుతారా? డబ్బులు ఏమి అడగరా. మీరు లంచం ఇస్తేనే పెన్షన్? అచ్చా అలాంటివి ఉన్నాయి. ఇక్కడ ఎవలా కదండి, పల్లెటూరు కదండి, అలాంటి పనులు చేయరు. అలాంటివి చేయరు. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు గట్రా అడిగిపోయి ఉన్నదండి. సచివాలయం అయినా ఎక్కడైనా అడిగిపోయి ఉన్నదండి. అది సచివాలయం ఫ్రీగా పనిచేయమనే కదండి. జగన్ గారు పెట్టిన ఈ వాలంటీర్ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఈ రెండింటి వల్ల ఉపయోగం ఉందంటారా?
ఉపాయం ఉన్నదండి మరి ఉండగా ఉపయోగం ఉందంటారు. ఓ రంగం అంటే ఇప్పుడు ఈ సచివాలయం కాకపోతే ఏ శంకరం పోవాలా ఇప్పుడు అన్ని సమస్యలు ఇక్కడ అవుతున్నాయి ఏంటి ఇప్పుడు ఏదన్నా ఒక ఆధార్ కార్డు తీసుకోవాలంటే అక్కడికాడ పోయి కూడా ఇక్కడ ఉన్నది సచివాలయంలో జరగనే ఉంటే పట్టుకెళ్ళాలి కానీ బాగానే ఉన్నది పరిపాలన ప్రజలకైతే ఉపయోగం ఉపాయం ఉన్నది ఏంటంటే ఇప్పుడు పెద్దోళ్ళ నుంచి వచ్చే ఏ రైతు భరోసా అని ఏ అని వచ్చానుకో వాళ్ళు ఎంత వచ్చిందో ఎంత ఇస్తున్నారో మనకేం పోతుందో తెలియదు కదా ఇప్పుడు అలా కాదు ఆయన ఇంకెవరు ఎక్కమంటే అతను కొడుతున్నాడో తిన్నది లేదనకూడదు ఆయన పరిపాలన బాగానే ఉన్నది. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. అక్కడ బట్టలు నొక్కేస్తున్నాడు ఆయన, ఇక్కడికి వచ్చి పడిపోతున్నాయి, ఇక్కడ తీసుకుంటున్నాం అండి. మా కరువు ఏముంది, బియ్యాలు అయితే ఇంటి తెచ్చిస్తున్నాడు ఇడు బాబు. ఆ తర్వాత భూమికి డబ్బులు వేస్తున్నాడు, పిల్లలకు డబ్బులు వేస్తున్నాడు. మరి సరిపోయంగానే ఉందండి. ఎప్పుడు అంటే ఇవన్నీ ఇచ్చి కూడా ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాడు జగన్ అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా. ఏమో ఎక్కడి నుంచి తెస్తున్నారో మరి ఏమి మనకేం తెలియదండి. అప్పు తెస్తున్నాడో తప్పు చేస్తున్నాడో మరి మనకు తెలియదు కానీ పెడుతున్నాడండి. అంటే ఇవన్నీ తీసుకొని జనాలు సోమరిపోతులు అయిపోతున్నారు, పని ఏం చేసుకోవట్లేదు, తిని పడుకుంటున్నారు. పడుకుంటున్నాడు అంటాడా, మానేస్తారండి. ఎవడ పని ఆడు చేసుకుంటాడో బాబు. ఇప్పుడు ఎవడ పని ఆడు చేసుకుంటారండి. అందుకని ఎందుకు కూకుంటామండి, వ్యవసాయం పనిలో పోతున్నాం, ఆ చక్క పెట్టుకుంటున్నాం వస్తున్నాం. అంతేగాని వస్తున్నాయి కూకుంటే ఎలాగండి, మరి కూకూడదు కదండి. మరి ఇవే నా చివరి ఎన్నికలు ఒక అవకాశం మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ఆయనకే, చంద్రబాబు గారికి ఇస్తామండి. మరి కొంతమంది అలాగే వేస్తారు, కొంతమంది ఇలాగే వేస్తారు. తప్పే ఉంది బాబు. అందరూ ఒక ఎంపీ వెళ్ళరు కదా అండి, ఆయనకి వేస్తారు, కొంతమంది ఈయనకి వేస్తారు. జైలు మరి ఎవరి దశ ఎలా ఉంటుందో చెప్పలేమండి. మరి దేవుడు ఆశీస్సులు, జగన్ గారు ఆశీస్సులు. జగన్ దేవుడు కాదు కదా, దేవుడు కాబట్టి మనం అందరం దేవుడు చేసాం కదా, అది మనం అందరం చేసాం కదా బాబు దేవుడి కింద. బాగుందా జగన్ నచ్చిందా మీకు? సరే మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? దైవ సంకల్పన మాది, మనం ఎవరు చెప్పగలము. జనాలు ఓటేస్తేనే కదా ఎవరైనా అభిప్రాయం, వీళ్ళు గెలిస్తే బాగుంటుందని మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. అలాగే మేమైతే మాత్రం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాజన్న కాడి నుంచే కదా, అంతకుముందు కాంగ్రెస్ అనుకోండి, ఇప్పుడైనా జయమే. ఏం కంగారు ఏం పడదు. చంద్రన్న గారు ఇది చంద్రన్న కావాలా మీకు? మాకు చంద్రన్న ఎప్పుడు ఉపకారం చేయలేదు, చెప్పేస్తున్నాం కదా. ఆయన గతంలో డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, ఏమీ లేదు మాకు. పసుపు కుంకుమ కూడా ఏమి డ్వాక్రా కానీ పసుపు కుంకుమ కానీ ఏమీ ఇవ్వలేదు మాకు. అంటే ఆయన ఏమంటాడంటే, అమ్మ ఇవే నా చివరి ఎన్నికలు నన్ను గెలిపించండి, ఈ ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంటున్నాడు. మాకెందుకు, మేము ఎక్కడికి వెళ్తాం, మేము గుమ్మం దగ్గర. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 అంటున్నాడు అమ్మఒడికి, అమ్మకు వందనం కింద. ఓటేస్తారా మరి చంద్రబాబు గారు? గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామంటున్నాడు ఆయన. ఏంటి ఎప్పుడు చేసేసాడు, ఏంటి చేస్తాడంట ఈసారి గెలిపి? మా అంగారు చెప్పినాడు, ఆడేం చేస్తాడు పోనీ. పథకాలు అన్నీ అంతున్నాయి. జగన్ పాలన బాగానే ఉందండి. వస్తున్నాయి, రైతు భరోసా వస్తుంది, ఇంకేం లేదండి. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? ఈ పరిపాలనలో అయితే పథకాలు అయితే బాగానే పెడుతున్నారు జగన్. గతంలో పెద్దది ఏమొచ్చి కాదు కానీ పరిపాలన అయితే బాగానే ఉందండి. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నారు. ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. బాగానే ఉందా? పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి జగన్ వచ్చాక మీకు పథకాలు? పింఛన్ వస్తుంది, ఓకే, ఇది రైతు భరోసా వస్తుంది. పథకాలు ఏమైనా వస్తున్నాయి? ఇంకేం లేదు, 5 నుండి వస్తున్నాయి బాబు. పెన్షన్ 2,750. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ మీకు? వాలంటరీగా. పెన్షన్ ఇచ్చినందుకు మిమ్మల్ని ఏమైనా లంచం డబ్బులు ఏమైనా అడుగుతున్నారు? ఇచ్చిన తర్వాత ఏమైనా నేను నాకు ఇంత డబ్బులు ఇస్తాను? లేదు బాబు, లేదు. బాగానే ఉంది. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్ గారు అవుతారు అనుకుంటున్నాం. జగన్ గారే అవుతారు. అంత రకాలుగా బాగుందా? అంటే మీకు ఏం నచ్చింది సార్ జగన్ పాలన? స్కీములు నచ్చినాయి. అంటే గతంలో ఎలా ఉంది చంద్రబాబు అంటే జగన్ వచ్చాక ఎలా ఉంది? గతంలో అంటే చంద్రబాబు టైంలోనే వెనకాల నాయకులకే బాగుండేది, కూడా తిరిగి నాయకులకి బాగుండేది, ప్రజలకి ఏం బాగుండేది కాదు. వాలంటీర్ స్కీము, ముసలి కోసం పెట్టిన పెన్షన్ స్కీము అది నచ్చింది. మరి ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరికి ఎలా ఉంటుంది? మళ్ళీ జగన్ అయితే. జగన్ పాలన బాగానే ఉంది. అంటే మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్ వచ్చాక? పథకాలు వచ్చాయి. ఏమేమి వస్తున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు? ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి అంటే రాలేదు, కానీ అంటే ఇలా ఇదిగో పాప పుట్టింది, అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే 4,000 వేసాడు. స్థలాలు ఇచ్చారు, ఇళ్ళ స్థలాలు ఇచ్చారు పైన. బాగుంది. ఎవరికైతే పరంగా ఈయన పర్వాలేదు.